Srimad Bhagavatam, Canto 11, Chapter 7, Verse 29. కృష్ణుడు ఉద్ధవుడికి ఉపదేశం కావించుట. జనేషు దయ్యమానేషు కామలోభాదవాగిన నతప్యసేగిన ముక్తో గంగాంబస్త ఇవ ద్విప. భౌతిక జగత్తునందలి జనులందరూ కామ లోభములనడి మహాదావాగ్ని యందు తప్తులైనను నీవు దాని నుండి ముక్తుడవై తప్తుడవు కాకున్నావు. గంగానదిని జలంలో నిలిచి దావాగ్ని నుండి బయటపడి గజముతో నీవు పోలి ఉన్నావు. మానవ జీవితం ఈ శరీర వేగాల్ని భరించడం, ఆపు చేయడం. అందుకని ఇక్కడ ఉద్ధవుడిని గజం, ఏనుగుతో, ఏనుగు ఏ విధంగా గంగా జలం, గంగా నదిలో ఉన్నప్పుడు అగ్ని దాన్ని ఏం చేయలేదో ఆ రకంగా ఉద్ధవుడు కృష్ణ భక్తిలో మునిగి ఉండి అతను కామక్రోధ లోభ మదమోహాల నుంచి అతను ముక్తుడైనాడు. దగ్గరికి రానిటల్లా. అంటే మంట నీళ్ళు కెనాట్ గో టుగెదర్. మంట ज़्यादा है, पानी बाप बन जाएगा. पानी ज़्यादा है, मंटा बुझ जाएगा. సో మనం ఈ శరీర వేగాల్ని ఉపదేశామృతంలో మొదటి శ్లోకంలో వాచో వేగ మన వేగ క్రోధ వేగ ఉదరోపస్థ జీవ వేగ ఉదరోపస్థ వేగాన్ ఏతాని వేగానో విషయేతధీర సర్వామపి మాంస పృథ్వీం సశిష్యాత్. ముందు నువ్వు ఈ వేగాల నుంచి బయటపడి, హీరోయిన్ అంటే సినిమాల్లో యాక్ట్ చేసేవాళ్ళు కాదు. హీరోయిన్ అంటే ఎవరైతే కృష్ణ లీలలో ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళు హీరోయిన్. కృష్ణుడు రియల్ హీరో. ఎవరైతే కృష్ణుడితో ఉండగలుగుతారో వాళ్ళు హీరోయిన్స్. కృష్ణుడు ఒక్కడే హీరో, మిగతా అంతా కూడా హీరోయిన్స్. భగవంతుడి యొక్క దాసులు. భగవంతుడితో ఉండాలంటే మనం ఆయనతో పోటీ పడడానికి లేదు. భగవంతుడితో ఉన్నామంటే మనం ఆయనకి ప్యారలల్గా, యూ కెనాట్ గో ప్యారలల్, యూ హ్యావ్ టు సబ్మిట్. యూ కెనాట్ స్టాండ్ నెక్స్ట్ టు, యూ హ్యావ్ టు బౌ డౌన్. బతుకంతా కూడా దండాలు పెట్టుకుంటూ బతకాలి. అప్పుడు మనం మాయని దాటగలుగుతాం. బతుకంతా ఇది మన పొజిషనే. మనం భగవంతుడి యొక్క అంశములు. భగవంతుడికి వేరుగా ఉండడానికి లేదు. భగవంతుడికి వేరే అంటే పనికి రాకుండా పోతాం, దుఃఖాల పాలవుతాం, కష్టాల పాలవుతాం. కానీ ఉద్ధవుడు, కృష్ణుడు ఉద్ధవుడిని గంగానదిలో ప్రవహిస్తున్న గంగానదిలో నిలబడ్డ ఏనుగు, దానికి దావానలో భయం ఉండదు. ఇంకా ఎందుకు గంగా నీళ్ళలో అంటే నిప్పి ఎక్కడ అంటుకుంటుంది. ఆ రంగం మనం కూడా కృష్ణ కాన్షియస్నెస్ అంటే భక్తి లోపల నుంచి బయట నుంచి లోపలికి దూరాల. మనం చేసే అన్ని బయట పూజలు చేస్తున్నాము, వింటున్నాము, భజనలు చేస్తున్నాము. ఇవన్నీ కూడా మనం బయట నుంచి లోపలికి ఎక్కిస్తున్నాం. లోపలికి ఎక్కిందా లేదా
భజన లోపలికి ఎక్కిందా లేదా అంటే బయట నుంచి పోతూ ఉండొచ్చు. భజన చేస్తున్నప్పుడు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు బయట నుంచి. లోపల కబుర్లు అంటే దూరడానికి చోటు ఎక్కడ ఉంటుంది. కాబట్టి కృష్ణ భక్తులు ఎప్పుడు కూడా అవసరం ఉంటేనే మాట్లాడడం. ఎదుటి వాళ్ళు మీతో మాట్లాడాలని చూస్తున్నా చీపో, నన్ను డిస్టర్బ్ చేయమాకు భజనలో. అదేమన్నా కృష్ణుడి సేవకి సంబంధించింది, కృష్ణుడికి సంబంధించింది, అంతేగాని వేరే కబుర్లు మాట్లాడడానికి చూస్తే కృష్ణ భక్తులు వాళ్ళు అంత అవమానం చేయకపోయినా మనం చూసి చూడనట్టుంటే వాళ్ళ నోరు మూసుకుంటారు. ఎవరిని వచ్చి నీతో సిల్లీగా పనికి మాలు మాట్లాడేదో ఈయన పళ్ళికలు ఇచ్చుకుంటాం మాట్లాడుతుంటే ఎవరు నాట్ ఇంట్రెస్టెడ్. భక్తులు ఎందుకంటే వాళ్ళు లోపల చైతన్యం అంటే మన ఆలోచనలు దేవుడి మీదకి పోతున్నాయా, మన ఈగో మీదకి పోతున్నాయా? ఈగో మీదకి పోతే ఏదో ఒక మాట్లాడి చూపించుకోవాలా. లక్ష్మి నాకు తెలుసు, అది తెలుసు, నాకు ఇది తెలుసు, క్యా దిఖానా క్యా. మనకి తెలియని మనం నేర్చుకుంటే మనకి లాభం, తెలిసింది చూపించుకుంటే అంటే ఏం లాభం, నీకేం లాభం వ్యక్తిగతంగా. ఇక ఆల్రెడీ తెలిసింది తెలుసు. అవసరం వస్తే అమాయకుల ముందు చెబుతావు, నాకు తెలుసని చెప్పుకుంటావు, చూపించుకోవక్కర్లా. If necessary, we will use it to help others. We don't have to promote or boost our ego. Body consciousness, as long as you are not spiritually conscious, you have your ego, false ego. Real ego is there. I am Krishna's servant. False ego, I am Lakshmi, I am Shyamala. False ego, I am Krishna's servant. Real ego, I am रहेगा, I am Shyamala में बोलेगा, I am Krishnadasi बोलेगा. కృష్ణదాసి కావతే ఇంకోటికి దాసురాలు కావాలా, ఇంకెక్కడో దాసి అవ్వాలా. దాసి, దట్ ఈస్ అవర్ పొజిషన్. వీఆర్ సబార్డినేట్ టు కృష్ణ. మనమంతా కూడా ఇక్కడ ఎవరు ఇండిపెండెంట్ ఏం లేరు. మీకు ఏమైనా స్వేచ్ఛ ఉందా? స్వేచ్ఛ ఉందంటే చెడిపోతాడు. ఇంటికి పోయి కూర్చోవడం, ఆ పనులు సొంత పనులు పెట్టుకోవడం. మనం స్వేచ్ఛ లేకపోతే నేను ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. మేనేజ్మెంట్, గురువు గారు వాళ్ళు చెప్పి పెట్టుకుపోతూ ఉంటారు. నేను ఇండిపెండెంట్ కాదు. అయితే దీక్ష దేనికి తీసుకున్నాడు? దీక్ష తీసుకుని సర్వెంట్ అవడానిక, నీకు పేరుకు దీక్ష తీసుకుని ఇండిపెండెంట్గా ఉండడానిక? దీక్ష తీసుకుని సర్వెంట్ అవడానిక, దీక్ష తీసుకుని పేరుకు తీసుకుని మాకు కూడా దీక్ష అయిపోయింది కానీ ఇండిపెండెంట్గా సర్వెంట్ అవడానికి. ఎప్పుడు కూడా దిస్ ఈజ్ కాల్డ్ కృష్ణ కాన్షియస్నెస్. అంటే ఐఎమ్ వెరీ స్మాల్. కృష్ణ కాన్షియస్నెస్ మీన్స్ ఐఎమ్ నాట్ ది బాస్. కృష్ణ కాన్షియస్నెస్ మీన్స్ ఐ హ్యావ్ టు సర్వ్ కృష్ణ. దట్ ఈస్ కాల్డ్ కృష్ణ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ చాంటింగ్. ఇఫ్ యూ చాంట్ విచ్ విల్ ఓన్లీ ఫీడ్ యువర్ ఈగో. నేను జపం చేసి నేను 4 నెలలు మంగళార్తికి వచ్చేసిన శారదములాగా నాకు జ్వరం ఉన్నా కూడా మంగళార్తికి వచ్చేసిన. దట్ ఈస్ నాట్ ది పాయింట్. ఇట్స్ గుడ్, మంగళార్తికి వచ్చారు మంచిదే, కానీ మనకి ఈగో పోయిందా లేదా? ఈగో అంటే వాడు చూడండి చాలా బాగా తిరుగుతుంది అని మంగళార్తికి లేటుగా వచ్చింది, నేను జ్వరం ఉన్నా కూడా మంగళార్తికి టైంకి వచ్చేసిన. What do you want? Just attending Mangalarti for ego. Ego.
సో ఎప్పుడైనా మీరు చేసేప్పుడు ఎప్పుడు చేస్తున్నా కూడా భక్తి మార్గంలో నా కోసం చేసుకుంటున్నా. మహారాజ్ చూడాలా, మహారాజ్ చూస్తాడు, మనకి తిట్లు పడతాయి. ఈగో ప్రాబ్లం అంటే శ్యామలమని ఎందుకు తిట్లు పడాలా, ఈగో ప్రాబ్లం. ఎప్పుడు చేస్తున్నా కూడా మనం కనుక ఇది నా పని, ఇది నా పని. మీరు వంట పనులు చేస్తున్నారు, నేను లేకపోతే వంట పని ఎవరు చేయరు. నాకు కావాలి వంట పని, ఎందుకంటే నేను భగవంతుడి సేవ చేసుకోవాలి, భగవంతుడి పనిలో లోటు లేకుండా చూసుకోవాలి. మన ఇతరులకి ఏం చేయట్లే. మీరు వంట పని చేస్తుంటే దేవుడికి ఏమైనా చేస్తున్నారు, మీకు చేసుకుంటారు, మీరే బాగుపడతారు. దేవుడికి ఎట్లా మీరు బాగుపడడానికి చేస్తున్నారు. దేవుడికి మీ చేతి కూడా ఆయన తింటాడా ఏంది? అంత గొప్ప భక్తురాలు గోపికలాగా కాదు కదా. అంత గొప్ప భక్తులు అయిపోతే దేవుడు మీరు ప్లేట్ పెడితే సగం తినేస్తాడు. ఆయన తింటున్నాడే అది అంత అట్టగా వదిలిపెడుతున్నాడు ఆయన. చూడండి, రేపు వడలు లెక్క పెట్టండి, 5 వడలు పెట్టండి, ఆయన 3 వడలు తిని 2 వడలు మిగులుతాయి. పూజలు తినకపోతే వాళ్ళు తింటే నేను పెట్టిన వడలు దేవుడు తిన్నాడు, పూజారులు తిన్నారు. మధ్యలోంచి స్వామి చేతులు 3 ఎత్తేస్తాడు ఇది పెట్టంగా. మీరు అనుకుంటారు వా ఎంత ఆనందంగా ఉంది, నేను పెట్టిన వడలు కృష్ణుడు తిన్నాడు, 5 పంపిస్తే 2 బయటకు వచ్చినాయి. నథింగ్ లైక్ దట్, అంతే కదా. సో చూడండి ఎట్లా జవాబిస్తుందో, నేను కృష్ణుడికి సేవ చేస్తున్నా అంటే నథింగ్. నేను భక్తులకి సేవ చేసుకుంటున్నా. భక్తుల అనుగ్రహం ఉంటే కృష్ణుడు చాలా తద్భృత్య భృత్య భృత్య తద్భృత్య భృత్య భృత్య భక్తుల యొక్క భక్తుల యొక్క భక్తుల యొక్క భక్తుల యొక్క భక్తుల యొక్క దాసురాలు. మీరేమనుకోలే, నేను మందిరంలో ఉండి అందరికీ దాసురాలు, నేను అందరికీ భోజనం వండి పెట్టాలి, అది నా పని. అప్పుడు కానీ మేము దేవుడికి పెడుతున్నాం అని జవాబు ఎట్లా ఇచ్చింది, నేను దేవుడికి పెడుతున్నాను. వీళ్ళంతా పనికి మారాలి, ఇక్కడ వీళ్ళు తింటే మనకి ఎంత తిరగకపోతే మనకి మాత్రం దేవుడికి పెట్టాలి. నాట్ కరెక్ట్. ఏదో స్వామి భక్తులకి తిండి అవసరం, నేను సేవ చేసుకున్నా భక్తులకి భోజనం పెట్టడానికి. అది దేవుడు తిన్నాడో లేదో అది తర్వాత డిసైడ్ అవుతుంది. అంతే కదా. అప్పుడప్పుడు వెళ్ళిపోతారు నెలవాళ్ళ ఇంటికి, అప్పుడు దేవుడికి ఎవరు పెడతారు? మరి దేవుడికి మీరు పెట్టడితే పోకూడదు కదా. ఎప్పుడు చనిపోయేదాకా నా సేవల్లో ఉండాలి. నేను వెళ్ళిపోతే ఎవరు పెడతారు పాపం దేవుడికి? ఇంకోళ్ళు ఎందుకు పెట్టాలి? నేనే పెట్టాలి దేవుడికి. కాబట్టి మనం ఈ బయట చేసే పనులన్నీ కూడా మెల్లిగా మనకి ఈ సరైనటువంటి అవగాహన కలిగించాలి. నేను ఎప్పుడు కూడా నా ఆలోచనలు భగవంతుడి సేవలకి, లేకపోతే నా ఆలోచనలు వేరే అయిపోతే నేను మళ్ళీ మాయలో పడిపోతాను. కాబట్టి మన భక్తి మన కోసం చేసుకుంటున్నాం, దేవుడి కోసం మనం భక్తి చేయట్లే. దేవుడి కోసం చేసే భక్తిని ఏమంటారా? స్పాంటేనియస్ డివోషన్. స్పాంటేనియస్ సహజంగా మనం భక్తి చేస్తుంటే, అంతేగాని సాధన చేస్తుంటే నేను దేవుడి కోసం చేస్తున్నాను చెప్పడానికి. సాధన చేస్తున్నా మనం బాగుపడడానికి చేస్తున్నాం. నేను సాధన చేయకపోతే నా మనసు సరిగ్గా ఉండదు. నేను సాధన చేయకపోతే నేను మళ్ళీ మాయలో పడిపోతాను. కాబట్టి మొదట్లో మనం చేసే భక్తి మన కోసం చేసుకుంటాం. ఎప్పుడైతే మీ మనసు శుద్ధంగా ఉంటుందో అప్పుడు మీకు సహజంగా దేవుడే చెబుతూ ఉంటాడు, నాకు ఇది ఉండు, నాకు అది ఉండు, నాకు ఇది. మీకు ఎప్పుడైనా చెప్పాడండి కిచెన్లో పోయి దేవుడు నాకు ఈరోజు అది ఉండి ఇది అని చెప్పాడండి?
అంటే ఆయన తింటల్లో మీరు ఉండేది. ఆయన తింటాడు చెబుతాడు ఇది బాగాలేదు, ఈరోజు ఉప్పు తక్కువ వేసి ఎక్కువ వేసాం చెబుతాడు వచ్చి. ఆయన తింటలే కానీ మేము చెప్పాలా, తింటున్నా మేము చెప్పాలా ఈరోజు ఉప్పు ఎక్కువైంది ఇది తగ్గించండి. కాబట్టి ఇక్కడ మనం భక్తి లోపలికి దాన్ని ఏమంటాం సింకింగ్. మనం అప్పుడప్పుడు మట్టి పూడ్చడానికి మనం మట్టి తోలిస్తాం. రాజశేఖర్ మట్టి తోలిచ్చాడు ఎన్నో ట్రాక్టర్లు తాడిపత్రులు. కానీ మట్టి సింక్ అవ్వాలి, లేకపోతే కాలు పెడితే పడిపోతారు. లేకపోతే ఇప్పుడు కొన్నారా? కరెక్ట్. ఏం చేస్తారు మీరు? ఇద్దరు అవుతారు ఒకళ్ళకొకళ్ళు. ఎక్కడ ఉన్నాయి మీ పొలాలు? కలిగిరి. కలిగిరి అంటే ప్రకాశం జిల్లా. కనిగిరి ఇది ఎక్కడ ఉంది? ఆ కనిగిరి కూడా దగ్గరలోనే ఉంది ఉదయగిరికి. అంటే పామూరు దాటిన తర్వాత కనిగిరి మాకు జిల్లా పాట. ఒకప్పుడు కనిగిరి కూడా నెల్లూరు తాలూకా. మీరు కూడా అక్కడి నుంచేనా? నేను నెల్లూరు కిసాన్ నగర్. రేపు రాధాష్టమి వేడుకలు ఉంటాయి. ఇచ్చారా కాగితం? ఇంకో 10 నిమిషాలు క్లాస్ ఉంటుంది. బాగా మరి ఇన్నాళ్ళ నుంచి భగవద్గీత లేకుండా ఏం చేస్తున్నారు? ఇప్పుడు బయలుదేరింది మీలో తప్పన. మీకు ఇంట్రెస్ట్ లే? పిల్లలు చదువుకుంటా, నేను భగవద్గీత తెచ్చినాను, నేను చదువుకుంటామంటే నేను శ్రీవారి సేవ కదా సార్, మన ఇస్కాన్ టెంపుల్ పక్కన డ్యూటీ చేశాను. అప్పుడు తెలుగు అడిగాము, అంటే 2 బుక్కులు ఇచ్చాను. కింద అది ఇంగ్లీష్ ఓపెన్ చేయాలి సార్. అది టీటీడీది. అంటే టీటీడీ శ్రీవారి సేవ. తెలుగు గీత అదేదో ఇంకో ఎక్స్చేంజ్. అందరూ ఈ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం అని అంతా ఇంగ్లీష్ అంటారు. అదేదో బాద్ మే ఆప్కో ఇక్కడ కృష్ణుడు ఉద్ధవుడితో చెబుతున్నారు. ఉద్ధవుడు భగవద్గీత తెలుగు ఇప్పుడు చదువుతున్నటువంటిది భాగవతం. ఇది ఉందా మీ దగ్గర? భాగవతం 18 పుస్తకాలు. ఇది ఈ భాద్రమాసం నడుస్తుంది. శ్రావణం, భాద్ర వినాయక చవితి, భాద్ర శుక్లపక్ష అష్టమి, దీన్ని భాద్రమాసం అంటారు. ఇంకో 15 రోజులు ఉంది రాధాష్టమి. రేపు రాధాష్టమి. భాద్రమాసంలో ఎవరైతే భాగవతం అంటే నేను కొద్దిగా లైట్గా వస్తుంది, కృష్ణుడి దేవుడు అని, కృష్ణుడి జన్మ మనలాంటి జన్మ కాదని, మనం కృష్ణ భక్తి చేస్తే మనం ఈ సంసార జీవితం నుంచి బయటపడగలం. ఎన్ని భగవద్గీతలు వస్తాయి.
కానీ కృష్ణుడు ఎలా ఉంటాడు, కృష్ణుడు ఏం చేస్తూ ఉంటాడు, కృష్ణుడు ఎక్కడ ఉంటాడు, కృష్ణుడు ఎలా ఈ అంతులేని సృష్టిని ఎలా 6 అడుగుల కృష్ణుడు 6 అడుగులు ఉంటాడు. కావాలంటే ఆయన విశ్వరూపం చూపించవచ్చు. విశ్వరూపం చూపించాడు 11వ అధ్యాయంలో. మొత్తం ఈ సృష్టి అంతా నాలో ఉందని చెప్పి, సృష్టి అంతా ఆయనలో ఉంది, ఆయన సృష్టిలో కణకణంలో ఉన్నాడు. కానీ ఇవి కాకుండా ఆయన కృష్ణుడు. మీరు చూస్తున్నట్టుగా ఎక్కడ అంతా ఈ బొమ్మలు అన్నింటిలో కృష్ణుడు ఉన్నాడు కదా. ఇక్కడ కృష్ణుడు రుక్మిణీదేవిని అపహరిస్తున్నాడు. అరిబోలు రుక్మిణమ్మ మీ లీల ఇక్కడ ఉండేది. కృష్ణుడు రుక్మిణీదేవిని లాక్కుపోతున్నాడు. అపహరణ, రుక్మిణి అపహరణ కనబడుతుందా? అంత గొప్ప భక్తురాడైతే పట్టుకుపోతాడు దేవుడు. లేకపోతే ఇక్కడే ఆ పేరు రుక్మిణమ్మ. ఈ నెల తర్వాత సార్థక నామదేవిరాలు అవడానికి నేను కూడా నా పేరు రుక్మిణమ్మ సార్, ఇక కృష్ణుడు సేవ చేసుకుంటాను అందులో వచ్చేది. కృష్ణుడు ఉన్నాడు, ఆయన విశ్వరూపంలో అంతా ఆయనలోనే ఉంటుంది. ఆయన పరమాత్ముడిగా అందరిలో ఉంటాడు. ఆయన మన తలకాయకి ఎక్కే విషయం కాదు, అంతా ఆయనలోనే ఉంది, అంతటిలోనే ఆయనే ఉన్నాడు. కానీ వీటితో సంబంధం లేకుండా కృష్ణుడు. ఏమైనా అర్థమవుతుందా? అంటే మీరు పురజనుల భక్తులే ఉంటారు, ఆయనకి అర్థమవుతుందంటే ఎట్లా అర్థమవుతుంది? ఉదాహరణకి నేను ఈ బిల్డింగ్లో ఉన్నా కదా, ఈ బిల్డింగ్ నాలో ఉంది, అదట బిల్డింగ్ నాలో ఏం లేదు. ఈ సిమెంటు కంకరాయి ఎనుప కమిలని నాలో ఉన్నాయండి. చెప్పండి. నేను బిల్డింగ్ నాలో బిల్డింగ్, ఈ బిల్డింగ్ అంతా నాలో ఉందంట. మీరు ఎందుకు ఒప్పుకుంటారు? మీరు ఒప్పుకోరు అది, బికాజ్ దట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్ట్. నేను ఇక్కడ కూర్చుంటే ఈ బిల్డింగ్ అంతా నాలో ఉందంటే అదొకటి ఒప్పుకుంటారు. బిల్డింగ్ ఇంత పెద్దది సార్, ఒక గది కూడా మీలో ఉండలేదు, ఒక కిటికీ కూడా పట్టదు నాలో. ఆ కిటికీ పీకి నాలో పెట్టండి, పోతుంది అది లోపలికి. అదే ఆయన అర్థమైందంటాడు ఆయన. ఇది అర్థం చేసుకుంటే మీరు చావు పుట్టుక నుంచి బయటపడిపోవచ్చు. ఏం చెప్పా మీరు భగవద్గీతలో శ్లోకాలు ఎప్పుడైనా మీరేం చదవలేదు కదా, శ్లోకం చెప్పి లాభాలే మీకు. భగవంతుడు ఆయన ఎన్నో అధ్యాయంలో 9వ అధ్యాయంలో మయాతతం ఇదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్సాని సర్వభూతాన్ని నచ అంతే శాశ్వత నచమస్తాని భూతాన్ని పశ్చిమే యోగమైశ్వర్యం భూతపురునిధి భూతస్థం మమాత్మ భూత భావన. యథాకాశ ఉదాహరణ కూడా ఇస్తున్నాడు. యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్రగో మహా తథా సర్వాని భూతాన్ని మత్సాని ఇత్యుపధారయ. 3 శ్లోకాల్లో ఇప్పుడు నేను చెప్పా కదా, కృష్ణుడులో అంతా ఉన్నది, అంతటి లోపల కృష్ణుడే ఉన్నాడు. కానీ కృష్ణుడు వేరుగా ఒక 6 అడుగుల కృష్ణుడు పండి ఉన్నాడు. ఇది మన భక్తి చేయని తలకాయకి ఇది అర్థమయ్యే విషయం కాదు, కాంట్రడిక్షన్. అంతా మీలో ఉంటే మీరు ఒక కణంలో మీరు ఎట్లా ఉండగలరు? అంతా మీలో ఉండే అంత పెద్ద వ్యక్తి అయితే మీరు ఒక కణంలో ఎట్లా దూరిపోతారు? మీరు ఒక కణంలో మీరుండి అంతా మీలో ఉంటే మరి మాట్లాడుతున్న కృష్ణుడు వాడు ఇక్కడ, అంత బయట అంత లోపల అంత మరి ఇక్కడ మాట్లాడుతున్న కృష్ణుడు ఎవరు అంటే మీరే తొందరపడి అనేసారు. అర్థమైంది సార్ అని చెప్పి ఆయనకు అర్థమవుతుంది. అసలు ఏది మనకి విషయం ఎందుకు తెలియటం అనే కదా. కాబట్టి దాని కృష్ణుడు ఉదాహరణ ఇస్తున్నాడు. ఆకాశం ఉంది, యథాకాశం స్థితో నిత్యం. ఈ ఆకాశంలో వాయువు తిరుగుతుంది. వాయువు ఉంది కదా, వాయువు లేకపోతే నేను మాట్లాడేది మీకు ఎట్లా పడుతుంది?
వాయు లేకపోతే మీరు ఎట్ట బతుకుతున్నారు? గాలి పీలుస్తున్నారు. ఈ ఆకాశం అంతా కూడా గాలి ఉంది, గాలి వీస్తుంది, గాలి ఉంది, గాలి వీస్తుంది. కానీ ఇదంతా కూడా ఆకాశం లోపలే ఉంది, ఎక్కడికి వెళ్ళిపోలేదు. గాలి గాలి ఆకాశంలోనే ఉండాలి. గాలి వెళ్ళిపోతే మీకు మిగిలేదే ఉంది. ఇక్కడ గాలి ఇక్కడి నుంచి వెళ్ళలేదు, భగవంతుడి ఏర్పాటు. ఆ విధంగా మనమంతా కదులుతున్నాం. మన పొట్టలో క్రిములు ఉంటాయి. మనం కదులుతున్నాం, మన పొట్టలో క్రిములు కదులుతున్నాయి. కానీ ఆ క్రిమికి అర్థం కాదు. మీ పేరేంది? రమేష్. మీ కడుపులో ఉండే అమీబా, మీ కడుపులో ఉండే కీటాణు, మీ కడుపులో ఉండే మైక్రోబ్ దానికి తెలియదు. నేను రమేష్ పొట్టలో ఉన్నా, మీ పొట్టలో ఉండే కీటకానికి, క్రిమికి తెలుసా? అది సుఖదేవస్వామి పొట్టలో ఉందో, రమేష్ పొట్టలో ఉందో దానికి తెలుస్తుందా? అవకాశం లేదండి. ఎంత చిన్నది అది. దానికి ఏంది ఎవడి పొట్ట ఏంది, అసలు పొట్టలో ఉన్నాను కూడా తెలియదు దానికి. అదేందో నేను ఒక కిక్ అరణ్యంలో తిరుగుతున్నా, కీటానికి మీ పేగులు పెద్ద ఎడారిలా కనబడుతుంది. దానికి పోతూ ఉంటుంది పేగుల్లో పడేది అనే కదా. అయితే కృష్ణతత్వం తెలుసుకోవాలంటే మనం అర్హతను సాధించాల. అర్హత. ఇప్పుడు మీరు బండిలో పోతుంటే మెకానిక్కి ఆ బండి సౌండ్ బట్టి అర్థమైపోతుంది, మనకేం అర్థం కాదు. మనకు అది తెలియదు కూడా తెలియదు. కానీ బండి మెకానిక్ కూర్చొని దీనిలో కూలెంట్లో ఆయిల్ ఉన్నట్లేదు, లేదా దాని విండ్ పైప్ అది క్లీన్గా ఉన్నట్లేదు, లేకపోతే ఇట్లా శబ్దం రాదు, లేదా ఇంజన్లో అది కొద్దిగా ఇదైనట్టుంది, చెబుతాడు వాడు. ఆయిలింగ్ చేయాలి, సర్వీసింగ్ చేయాలా. మనకేం అర్థం కదా. మనకి మెకానిక్ ఏమి నేర్చుకోలేదు కదా. మనం గమ్మున కూర్చుంటాం, మనకి తేడాలు కూడా తెలియదు. మనకి ఏం తేడా వస్తే శబ్దం మారుతుంది. అంటే అదే రకంగా కృష్ణతత్వాన్ని మనం తెలుసుకోవాలంటే నేర్చుకోవాలంటే గురువు దగ్గరికి పోవాలి. గురువు దగ్గరికి పోతే చెప్పినట్టు చేయాలి. తెల్లవారుజామున లేవాలా. మీరు మాంసాహారం తింటారా? మరి భగవద్గీత మీద నమ్మకం ఉంటే మీరు మాంసాహారం వదిలిపెట్టేయాలి. భగవద్గీత చదివేది ఒకటి, చేసేది ఒకటి. భగవద్గీతలో మాంసాహారం తినదని చెబుతున్నాడు ఆయన. ఆ చదవడం మాత్రమే చదువుతూ ఉంటారు, కానీ మళ్ళీ చేసేదని తప్పుడు పనులు చేస్తే ఎలా మీకు దేవుడు కనబడతాడు? ఎలా మీరు దేవుడిని అర్థం చేసుకోగలరు? సో కాబట్టి ఇది ఇంత సులభమైన విషయం కాదు. అందుకే ఎవరు దీని జోలికి రారు. బీటెక్ చదవడం సులభం, ఎంబీఏ చదవడం సులభం. భగవద్గీత పొట్టబడిస్తే ఏమీ అర్థం కాదు. అంటే ఒక పద్ధతిలో నేర్చుకోవాలి. భగవద్గీత నేర్చుకోవాలంటే ఎన్ని నియమాలు పాటించాలా, సాధన చేయాలా, తెల్లవారుజామున లేవాలా, మనలో వైరాగ్యం కలగాల, రోజు పెళ్ళాం బిడ్డలతో కలపాలా. దేవుడు కావాలంటే దేవుడు ఏమంటాడు? ముందు నీ పెళ్ళాం బిడ్డలతో సుఖం ఏమైనా దొరుకుతుందో చూసుకోవా. అది దొరకకపోతే నా దగ్గరికి రా. అటో కాలు ఇటో కాలు పెడితే నాకు పని లేకుండా కూర్చున్నానే. అదే పెళ్ళాం గొప్పదా, కృష్ణుడు గొప్ప? చెప్పండి. పెళ్ళాం గొప్పదా, కృష్ణుడు గొప్పవాడా? కృష్ణుడు ముందు పెళ్ళాం అయింది. ఏం చెబుతున్నాడు? ఏమంటున్నాడా? నేను మిమ్మల్ని అడిగింది మీ భార్య ఎక్కువ, కృష్ణుడు ఎక్కువ? మీరు వెంటనే జవాబు ఇవ్వాలా?
ఏది భార్య లేని ఇట్లాంటి వాళ్ళు కోట్ల మంది ఉంటారు. కానీ కృష్ణుడు లాంటి వాడు ఎవడు ఉన్నాడు కదా. కృష్ణుడితో పోల్చడానికి సంబంధం లేవని ఆయన సృష్టి అంతా ఆయన నుంచి వస్తుంది. ఈ భార్య ఏంది గతిలో కోరికలు తీర్చుకోవడానికి. మరి ఇప్పుడు మాట్లాడుతున్నది ముందు అడిగినప్పుడు చెప్పకుండా. అంటే కృష్ణతత్వం తెలుసుకోవాలంటే ముందు మీకు సంసారం అంటే ఇసుగెత్తాలి. ఏంది ఇక్కడ ఎన్ని మాటలు పెళ్ళిపోయినాలు తిన్నాం, ఎన్ని మాటలు పెళ్ళంతా పండుకున్నాం, ఎంత డబ్బులు సంపాదించి ఏం చేసాం, ఏం దొరికింది, ఇంకా దీనికి ఒక ముగింపు పలికి ఇంకా ఈ దారిలో పడాలి. అటువంటి వాడు మెల్లిమెల్లిగా దేవుడి వైపుకి అడుగులేస్తాడు. అంతే కదా. మీరు ఇంకా అటు తీపి చావలేదు, ఇటు దేవుడు కావాలంటే దేవుడు ఒక తండ్రి అంటాడు. పోయిన పశువులాగా బతుకుతా నాకు నీతో పని అంటే పశువులాగా బతికి వాడికి నాతో పని ఉంది, పో బయటికి పో అంటాడు. అర్థమవుతుందా? కాబట్టి ఈ భగవద్గీత మీ జీవితానికి నిప్పు పెడుతుంది, మిమ్మల్ని మామూలు మనిషిగా బతకలేదు. ఈ పుస్తకం చదివారంటే మీ పిల్లలు గొప్పవాళ్ళు అవడం ఖాయం. మీ పిల్లలు గొప్పవాళ్ళైతే మిమ్మల్ని వదిలిపెట్టరు. వాళ్ళు ఇంట్లో గుమ్మం దగ్గర నిలబడతారు. నువ్వు నాన్ వెజ్ ఇంట్లోకి తేమాక, ఎందుకంటే ఈ పుస్తకంలో చదివాను మేము. ఈ పుస్తకంలో కృష్ణుడు నాన్ వెజ్ తినద్దు అంటున్నాడు. కాబట్టి మేము భగవద్గీత చదువుకుంటారు కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ తేయడానికి లేదంటారు. మీరు వాళ్ళు చెప్పినట్టు తినాలి. కావాలంటే తీయండి, దానిలో తీసారా కవరు తీయండి. టైం అయిపోయింది, ఒక శ్లోకం చదివి ఆఫ్ చేస్తాం. మీకు ఈరోజు ఒక పాఠం చెప్పినట్టు అవుతుంది. 9వ అధ్యాయంలో రాజశేఖర్ తీసుకువచ్చా 9వ అధ్యాయంలో 26వ శ్లోకం. ఏం చదువుకున్నారు? 10th. మీరు 26. పత్రం పుష్పం ఫలంతో అయం యో మే భక్త ప్రయశ్యతి తదాహం భక్తి ఉపావృతం అస్నామి ప్రయతాత్మన. అనువాదం చదవండి, అనువాదం గట్టిగా చదవండి. ఆ పక్కన ఒక ఆయన ఉన్నాడు, ఈ పక్కన ఒక ఆయన, అందరూ వింటారు. అయితే ఈ డిగ్రీ చదువుకున్నా అంటే ఈయనకేయండి, ఆయన ఇంతమా అంత అయింది అంటున్నాడు. మీరు తీసుకొని చేతులకి ఇంతమా అంత అయింది ఎప్పుడైనా విన్నారా? అనువాదం చదవమనే గట్టిగా గట్టిగా. దానిలో గుడ్డు, చేపలు, మాంసం ఏమైనా ఉంది అక్కడ? కాబట్టి దేవుడికి మీరు ఇవ్వడానికి లేదు, అంటే మనుషులు తినడానికి లేదని. అవి తినేవాళ్ళు రాక్షసులు డైరెక్ట్. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడిని పొందలేరు. చావు దెబ్బలు తింటూనే ఉండాలి. మాంసం తినేవాళ్ళు చక్కర్లు కొడుతూ ఉంటారు, రాశాడు అక్కడ కదా. కాబట్టి ఎవరైతే ప్రేమతో భక్తితో ఎవరైతే ఆకుకూరలు, కాయగూరలు, దుంపలు, ధాన్యాలు, పప్పులు ఇటువంటివన్నీ చక్కగా నాకు వండి నైవేద్యం పెడతారో, నేను వాళ్ళు భక్తితో ఇవ్వడం వల్ల, వాళ్ళ భక్తి లేకుండా పెడితే అది కూడా తింటాను. శాకాహారమే కాదు, భక్తి ఉండాలా, దేవుడికి నైవేద్యం పెట్టాలి. శాకాహారం తినాలా, దాని ముందు దేవుడికి నైవేద్యం పెట్టాలా, ఆ తర్వాత తినాలి. అది తినడానికి ప్రొసీజర్. ఎవరు తింటున్నారు అట్లా, ఎవరు అట్లా అలవాటు చేసుకున్నారు. మా పని నేర్పించడం భగవద్గీత పద్ధతిలో మీరు ఇట్లా భోజనం చేయండి. కాబట్టి ఇక్కడ పాయింట్ వచ్చి ఈరోజు మీకు చెబుతున్నది, మీ పిల్లకాయలు భగవద్గీత చదివారంటే వాళ్ళు మాంసాహారం మానేస్తారు. అంటే మాంసాహారం తినేవాళ్ళు భగవంతుడు రాక్షసులు, వాళ్ళు అపరాధులు, వాళ్ళు దండనీయులు. దండనీయులు అంటే మళ్ళీ మళ్ళీ జన్మెత్తాలి. మళ్ళీ మళ్ళీ జన్మెత్తి మీరు కూడా హత్యల పాలు కావాలి. మీరు చేసే జంతువులు మీరు హత్య చేస్తున్నారు అంటే మిమ్మల్ని ముస్లింలు వచ్చి మిమ్మల్ని హత్య చేస్తారు. అన్యాయం అనమాకండి, అన్యాయం మీరు చేసింది అనుభవిస్తున్నారు, అంతే కదా.
కర్మ సిద్ధాంతంలో అన్యాయం అనేది ఉండదు. ఎవడు చేసిన కర్మలు వాడు అనుభవిస్తూ ఉంటాడు. అలాగే అంటే దానిలో ఒక కాగితం ఇది ఉంటుంది, ఇది పెట్టుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత దాని తాత్పర్యం అన్ని చదవండి. అంటే మరి మాంసం ఎందుకు తింటున్నారు మీరు? ఎప్పుడు పెట్టాలి మంచిది. రాధాష్టమి, రాధారాణి, ఆది పరాశక్తి, ఆది మహాలక్ష్మి గారి అశుభదినం రోజున మీరు ఆమె పేరు మీద ఒక చెడు వదిలిపెట్టాడు. ఏం తింటాడా? మీరేం పని చేస్తారు? జ్ఞానాన్ని విజ్ఞతతో ఉంటే ఇక వినేదానికి ఏమి ఉంటున్నట్టు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అక్కడ వదిలేసాం. మీరేం పని చేస్తారంట? నేను ఇప్పుడు ఖాళీ వ్యాపారాలు, చెట్టుకూర వ్యాపారం, కోళ్ళ ఫారం, కోళ్ళ ఫారం. కోళ్ళ ఫారం, కోళ్ళ ఫారం. అప్పుడు తినేవాళ్ళ మీరు గుడిలో? ఇప్పుడు తింటారా? ఇప్పుడు అంతా ముగించేస్తారు. ఈయన మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాడు, మీరు వచ్చి ఇక్కడ ఉండండి. చెప్పాను కాబట్టి ఇంకా దాని గురించి గుడ్లు, చేపలు, మాంసం టచ్ కూడా చేయమాకండి. సారాయి, సిగరెట్లు అవి కూడా తీసుకుంటారా? ఇక్కడ ఒక పంటను ఎదుర్కొన్నప్పుడు ఒక్కొక్కటి ఒక చక్రం ఉంది, బండి చక్రం, దానికి ఒక 10 ఉంటాయి. దానికి ఒకదానికి పెంట అందుకుంటే ఈ తిరిగేటప్పుడు పొరవ చట్టాలన్నిటి కూడా ఆ వాసన లభ్యమైనట్టు మన సంసార వ్యవహారంలో భార్య, పిల్లలు, వాళ్ళందరూ తింటుండేలాగా మనం ముగించుకున్నామన్నా కూడా ఏమవుతుందంటే అదొక నేను ముగించుకున్నాను లేదంటే కానీ ఏం కాదులే ఏమన్నా పెట్టలేదంటే ఇట్లా వ్యవహారంలో పట్టుకోవాలి. మీకు ఇప్పుడు ఇల్లు వదిలిపెట్టే టైం వచ్చింది. టైం వచ్చిందా? వచ్చి మందిరంలో చేరండి. ఆ విధంగా మనం మానలేకపోతాం. అందరూ కాదు ఇప్పుడే మళ్ళీపోయి తింటా అంటారు. అయితే ఇప్పుడే తప్పట్లు వచ్చి వదిలేసాను అన్నారు మీరు. ఇంట్లో చెప్పండి, నేను మందిరంలో పోయి ఉంటాను, ఏమైనా పనులుంటే వచ్చేసిపోతూ ఉంటా, నేను మీతో చెడిపోవాల్సిన అవసరం నాకు లేదు, నా టైం మారిపోయింది. ట్రైన్ నుంచి వచ్చేటప్పుడు యాదగిరి నుంచి నా పక్కన ఒక అమ్మాయి కూర్చొని ఎంటెక్ చేస్తుంది. ఆ అమ్మాయి మనిషి మామూలు విలువలు ఎంతెంతలో అప్పుడు చదువుతా ఉంది. అప్పుడు మాటల మీద దాదాపు 30 పేజీలు చదివింది. చదివిన తర్వాత మనకు 30 పేజీలు చదువుతాం కదా, దాన్ని ఏమైనా అర్థం ఉందా, నీకు అర్థమైందంటే ఏంటంటే చేస్తాం. అలాగే మా రమణ శాస్త్రి కూడా నీవెవరు ఊయామని అప్పట్లో 5 రూపాయలు చిన్నప్పుడు అది కూడా నేను చిన్న చదివేది. చదువుతున్నసేపు బాగుంటుంది కానీ తర్వాత తను ఏముంది నాకు అర్థం కాదు. ఏం వయసు మీకు? ఏం వయసు? నాకు 68. నాకు కరెక్ట్గా నాకు 68. 68. మీరు ఇంకా 60 దాటిన తర్వాత ఇల్లు పిల్లకాయలు పెళ్ళి అయిపోయా? ఇంకా రేపు మంచి రోజు ముహూర్తం ఉన్నాగా, ఇక్కడ ఉండిపోవడానికి రావాలి. ఎప్పుడు పని పడితే పోతూ ఉండండి. ఇట్లా చెప్పండి, నాకు 60 దాటింది, మీ పద్ధతులు నేను పోలేను, నా పద్ధతులు మీరు రాలేరు. అదే అమ్మాయి బాధపడుతుంది. ఆ అమ్మాయి తిందంట, అసలు ఇష్టమే లేదంట. ఆ అమ్మాయి చెప్తుంది, నాకు నేను మా అమ్మ నన్ను బలవంతం చేస్తున్నారు తినమని. ఈయనకి అడ్రస్ చేయండి, వాళ్ళని కూడా మందిరంలో పిలుస్తాను. అమ్మాయి అడ్రస్ చేయండి ఈయనకి. ఉంది అడ్రస్ అసలు పిలిచి పరిచయం చేస్తే మంచి అమ్మాయి చేసి అంత చదువుతూ అందులో అపార్ట్మెంట్ ఆమెకు కూడా టైం వచ్చినట్టు. చదువు రావాల్సిన అమ్మాయికి 26 ఏళ్ళు. 26 ఏళ్ళు ఆమెకి మా చదువుతున్నట్టు చాలా గొప్ప విషయం. లక్ష్మి ఇక్కడ ఈ అమ్మాయి వయసు చూస్తున్నాగా, ఆ చిన్న వయసు. మీరు చెప్పే అమ్మాయిలాగా ఇంట్లో పర్మిషన్ తీసుకుంది ఎంటెక్ పాస్ అయ్యింది, ఉద్యోగం కూడా మొన్న వచ్చిందంట. కాబట్టి ఏదో అది చూసి క్యాన్సల్ చేశారు కదా, ఉద్యోగం ఆగిందంట. మేము చెప్పేది ఇంకోళ్ళని నువ్వు కాపాడలేకపోతే కనీసం వాళ్ళతో పాటు మునగమాక, నీ జీవితం కూడా నాశనం చేసుకోమాక. వీళ్ళంతా ఇంట్లో పర్మిషన్ తీసుకొని, నేను మీ అందరి బతికే పద్ధతిలో అంటే పూర్వజంలో భక్తి ఉంది, అది మిమ్మల్ని
పతనం వైపు వెళ్ళనీయటం లేదు. నేను డాక్టర్ని, ఎంఎస్ చేశాను. నేను బీటెక్, నేను ఎంఎస్ మూత్రపిండాల వ్యాధుల్లో. సో బక్కగా ఉన్నాయని చెప్పి కోడిగుడ్లు ఆ రోజుల్లో. కానీ నేను పూర్వజంలో భక్తి చేస్తుంటా, కృష్ణ భక్తి. ఆ వాసన దగ్గరికి వస్తేనే అది పిత్తు కంపులాగా ఉంది. ఇది ఎక్కడ తింటా నేను, పెంట తిన్నట్టుంది. ముక్కు దగ్గరికి వస్తే వాంతులైనట్టు. నేను చెప్పాల్సి వచ్చింది, నా వల్ల కాదు. నేను చస్తాను, కానీ గుడ్లు చేపలు తినడం నా వల్ల కాదు. అంటే దేవుడు నన్ను ఈ బతుకు కోసం రాసి పెట్టాడు, కాపాడాడు. అట్లా మీకు టైం వచ్చినప్పుడు ఇన్నాళ్ళే మీరు ఇంట్లో ఉండడం రాసి పెట్టింది. ఆ తర్వాత మీ కర్మలు పండిపోయినాయి, మీరు ఆశ్రమానికి వెళ్ళిపోతారు. వాళ్ళ బతుకు అట్లాగే ఉంటుంది, వాళ్ళ బతుకు ఏదో వాళ్ళు చూసుకుంటారు. పెన్షన్ ఏమైనా వస్తుందా? పెన్షన్ లేదు. మరి మీ ఖర్చు నాకు ఇల్లు అద్దెకి ఇచ్చిన అద్దెలు వస్తాయి, ఇబ్బంది అండి. ఏదో ఉంటుంది, ఏమంటారు ఇబ్బంది లేదు. కాబట్టి మీరు వాళ్ళకి ఏర్పాటు చేసేసి మీరు వచ్చి ఇక్కడ ఎప్పుడైనా పని పడితే పెళ్ళిళ్ళు అయిపోయి అంటున్నారు కదా, బాధ్యతలు ఏం లేదు. ఇంకేదైతే ఇప్పుడు ఈయనతో పాటు ఈరోజు భోజనం ఇక్కడే చేయండి మీరిద్దరు. అయితే ఈయన ఇంటర్వ్యూ చేస్తాడు, నంబర్లు మార్చుకుని రేపు మంచి రోజు వచ్చి చేరడానికి. ఆ తర్వాత నెలలో ఒకసారి ఇల్లు గుర్తొస్తే ఒకసారి కనిపించేసి రావడం. వాళ్ళు పోతే వాళ్ళు సుఖంగా ఉంటారు. వీడు వెనకాల మాంసం తినదు అంటాడు. మీరు పోతే వాళ్ళు సుఖపడతారు. ఎవరు చెప్పేవాళ్ళు లేడికి. మీరంటే వెనకాల నువ్వు నేరం చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, వాళ్ళకి గిల్టీగా ఉంటుంది. మీరు పోతే దరిద్రం అవుతుంది, వాడి బతుకు వాడిది, మన బతుకు పోతుంది. అంతే కదా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ ప్రసాదం లాగిట్టండి. కొంచెం మీరు కూర్చోండి. హరివారు అందరు ఇక్కడ ప్రసాదం తీసుకోండి.